గట్టి హల్లెలూయా. మీరు ఎప్పుడు గమనించడం లేదో, ఫ్లైట్ లో ప్రయాణం చేసినప్పుడు ఏదైనా కొంచెం సాంకేతిక లోపం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేడే మేడే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, మేడే మేడే సంథింగ్ ఈజ్ డూయింగ్, మేడే మేడే ఏదో ప్రాబ్లం వచ్చింది, మాకు సహాయం అందించండి, మాకు సహాయం చేయండి అని పైనుంచి ఆ ఫ్లైట్ లో వెళ్ళేటువంటి వారు కింద ఎవరైతే దాన్ని నడిపిస్తూ ఉన్నారో, ఎవరైతే జాగ్రత్త చెప్తున్నారో, అక్కడ ఎయిర్పోర్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సాంకేతికాన్ని వాళ్ళందరూ కూడా ఒక సమాచారాన్ని అందిస్తారు. దేవునికి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున సంఘమునకు సంఘ బిడ్డలకు పరలోక రాజ్యానికి మధ్య వారధి ఎవరంటే సంఘ కాపరి. అటు పరలోక రాజ్యానికి ఇటు భూలోకానికి మధ్య యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకాశానికి భూమికి మధ్య వేలాడినట్టుగా ఈ రోజున సేవకుడు నీ గురించి కన్నీరు కాచి నేను పరలోక రాజ్యం చేర్చడానికి నీకు వారధిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ నాయకుడు మీ పైన ఉంటున్నప్పుడు మీరేం చేయగలుగుతా అక్కడ రాయబడిన మాట, వాళ్ళు ఎలా ఉన్నారంటే లెక్క ఒప్ప చెప్పవలసిన వారే మీ ఆత్మలను కాల్చున్నారు. చెప్పాలి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ ఆత్మలను చెప్పండి, మీ ఆత్మలను సాయిస్తున్నారు. శరీరానికి అది గుర్తుపెట్టుకోండి. మీ ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా, మీ ఆత్మ బందీలో వెళ్ళిపోకుండా, మీ ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళిపోకుండా మీకు ఎంతగానో కాపరులుగా, నాయకులుగా, లెక్క అప్పచెప్పవలసిన వారిగా దేవుని ఎదుట నిలబడ్డారు. దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. మా చెప్పండి హల్లెలూయా. మనం ఎక్కడైతే పని చేస్తామో ఆ గురువు గారి కానీ ఎవరైనా బర్త్డే జరిగింది అనుకోండి, అంటే మనం ఏం చేస్తాం? పూలదండలు కొని, ఒక గిఫ్ట్లు కొని, ఆయన మనకి ఇచ్చేటువంటి జీతంలోనే సగానికి పైగా ఖర్చు పెట్టి, ఇంకొక మా గురువు గారండి, అయ్యో ఆయనకి దండలు వేయాలండి, అయ్యో మంచి గిఫ్ట్ కొనాలి సార్ అని చెప్పి వారు చొరవ తీసుకొని ఆ ఉండేటువంటి ఆ ఎంప్లాయీస్ అందరితో కూడా మాట్లాడుకుని అమౌంట్ కలెక్ట్ చేసి వెంటనే ఆయనకి ఏం చేస్తాం? సత్కారం చేస్తాం. మాట్లాడదామండి. మీ సంఘ కాపురులను మీరు ఎప్పుడైనా సత్కరించారా? అసలు సంఘ కాపురుడే ఎప్పుడు మనకి తెలుసా? దేవునికి స్తోత్రం. ఇక నా మాట అర్థకాలంటే శ్రీమంతుడు గారు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలు లోబడలేనటువంటి ప్రజలుగా ఉన్నప్పటికైనా దెబోరా చొరవ తీసుకొని వారికి న్యాయం తీర్చడానికి అప్పుడు రాజు గారు కనుక ఈ ప్రవక్త ఎవరైతే ఉన్నారో, న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన మాటలు వారు వినాలి, తోచి తప్పకుండా నడవాలి అని దెబోరా చొరవ తీసుకొని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతమంది కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలు పురుషులే ఉండరు, స్త్రీలు కూడా ఉంటారు. ఆమె పైన అమ్మగారు సంఘ పెద్దలు ఎవరుంటారు? పురుషులే ఉండరు, స్త్రీలు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తానంటే సంఘ పెద్దలు ఎలా ఉండాలో తిమోతి పత్రికలు అపోస్తలుడైన పౌలు ఆ తిమోతికి రాస్తూ ఉన్నాడు. మీ పైన నాయకులుగా ఉండవలసినటువంటి వారు, లేదంటే ఆ పెద్దగా ఉండవలసినటువంటి వారు వారు ఏ రీతిగా నడుచుకోవాలో, ఎలా ఉండాలో సమస్తాన్ని కూడా తెలియజేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు యాజకులుగా ఎన్నుకునేటప్పుడు ఆహారానికి ఏ వస్త్రాలు ఉండాలని చెప్పాడు, నువ్వు ఎలా నడవాలో చెప్పాడు, నీ పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ బాధ్యత ఇచ్చాడు. ఆమె ఈరోజు మనం ఇంట్లో నాన్న చెప్పిన మాట ఏమో పిల్లలు, అమ్మ చెప్పిన మాట ఏమో మన ఇష్టం అందే, మన చొరవ అందే, మన ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూనే ఉంటాం. దేవునికి ఇష్టం. ఒక ప్రాముఖ్యమైన 3 వ్యక్తుల గురించి మీతో జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా అతిథి సత్కారం చేశారా? ఎవరైనా అతిథి సత్కారం చేస్తే ఎలా చేశారు? మరి అతిథి సత్కారం అంటే ఏంటి? ఒక కుర్చీ వేసి సాల్వ తీసుకొచ్చి కేక్ కట్ చేయించి ఒక టీగా ఆ కేక్ ను నోట్లో అందించి ఇదేనా సత్కారం అంటే? మీ పైన లెక్క అప్పచెప్పవలసినటువంటి దేవుని సేవకులకు మీరు అందించాల్సినటువంటి సత్కారం ఏంటి మాట. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఇక్కడ నిష్ప్రయోజనం. సేవకులు ఎలా చేయకూడదంట? దుఃఖంతో ఈ పని చేయకూడదు, ఆనందంతో చేయాలి, సంతోషంతో చేయాలి. మీ అందరికీ దేవుని మాటలు ఉత్సాహంతో అందించాలి. దేవునికి హల్లెలూయా. ఒకవేళ ఈ కాపరి అయ్యో నా పిల్లలు సంఘ పెట్టారు దేవుని దగ్గరికి రావట్లేదు
బాగుండేది అని మీ గురించి ఏడ్చారనుకోండి, అది మీకు నిష్ప్రయోజనం, అది ప్రయోజనకరం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ నాన్న కష్టపడి పని చేస్తున్నప్పుడు వాడు ఎంత ఏడ్చి తీసుకొస్తే పిల్లలు ఇరుతారా? ఇరుతారా? నీ వల్ల నేను అంత ఏడుతున్నా తెలిసారా అని తీసుకొచ్చిన డబ్బు పిల్లలు ఖర్చుకుంటారనుకోండి, వాళ్ళకి ఉపయోగపడుతుందా? ఎప్పుడైనా గమనించండి, పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడైతే ఏడ్పిస్తారో అది శాపంగా మారిపోతుంది. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు ఏడకూడదు, ఏడిపించకూడదు. ఎప్పుడైతే తండ్రి తను రొమ్ము కొట్టుకుని ఏడ్చాడంటే పిల్లల కొరకు అది శాపం. తండ్రిని ఎప్పుడు సంతోషపరచాలి, దేవునికి స్తోత్రం. అమ్మని ఎప్పుడు సంతోషపరచాలి, దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాలు ఏడ్చాలని వదిలేస్తాం, ఎక్కువ ముందునైనా మనం ఎలా ఉండాలని నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్పుకోలేక బయట కొంతమంది చెప్పుకొని ఏడుస్తారు. నా పిల్లల్ని ఎంత పెంచానండి, ఎంత పెద్ద చేశానండి, నా మాట ఎంతలేదండి, నా ఆయన ఎదుగు పెట్టారండి, ఈ ఎదవ పుట్టిన ఒక కొట్టలో వచ్చానండి, ఎందుకని వీడి కోసం ఎంత కష్టపడ్డాను నేను అని చెప్పుకుని ఏడుస్తారు. అది నిష్ప్రయోజనం. ఈ సంఘ కాపరి మీ కొరకు ఎంతైతే కదిలికొచ్చి ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉండాలంటే మీ పైన నాయకులుగా ఉండవలసిన వారి మాట మీరు ఎలా ఉండాలి తెలుసా? ఆ కింద రాయబడిన మాట, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు నన్ను మాట్లాడినా వింటున్నారా? ఎవరైతే వింటున్నారా? సంఘమునకు కాపరి ఏం చెప్తున్నాడు, కాపరి ఎలా ఉంటున్నాడు, ఆ కాపరి మనతో ఏ రీతిగా మాట్లాడుతున్నాడు, అసలు మనకి ఏ బోధిస్తున్నాడు, ఈ బోధన మనకి మన జీవితంలో ఏ రీతిగా ప్రయోజనకరంతో మనం ఏ రీతిగా రచుకోవాలో వీటన్నిటి మనం చెప్తున్నప్పుడు వినగలుగుతున్నావా? విన్నామా అంటున్నాడు. వారి మాట విని వారికి లోబడి ఉండదు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేశారు, గయ్యాళి అయిన భార్య. ఏ భార్య? నేను అంటాను, స్త్రీ సంఘానికి సాదృశ్యం కనుక గయ్యాళి అయిన భార్య అని పక్కన పెట్టి గయ్యాళి అయిన సంఘం పెట్టుకోవచ్చుగా. అలా అనుకోవడం తప్పలేదుగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘ కాపరిని దుఃఖపరిచేటంత వరకు మనం ఎందుకు ఉండాలి? దేవుని దుఃఖపరిచేంత వరకు మనం చూడండి, అసలు ఆయన ఏమన్నాడు? దేవుని కూడా దుఃఖపరిచారంట. ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం చూడండి, ఆయన ఏమన్నాడు? ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లా నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గము రప్పింపగా ఆ జనులు సమలోకనని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూసి బాగా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదము వినియను జాగ్రత్త పడనందున జాగ్రత్త పడకపోతే ఖడ్గము వచ్చి వాడి ప్రాణము తీసివేయగా వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. వాడే తన ప్రాణములకు దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున ఎన్నిసార్లు బోధించిన లెక్కలేని తనంగా ఉంటున్నప్పుడు ఒకవేళ నీ ప్రాణముడికి ఏదైనా జరిగింది అనుకోండి, దానికి ఉత్తరవాది ఎవరు? చెప్పండి, ఎవరు? నేనే. సేవకులు చెప్పిన మాట నేను వినకుండా సేవకులు దేవుని ఎదుట నడిపిస్తున్నప్పుడు, పరలోక రాజ్యానికి నడిపిస్తున్నప్పుడు ఆయన అడుగుదారులు నడకుండా నా ఇష్టాంతో నేను నడుస్తూ ఆయనకి విరోధముగా నడుస్తూ ఆయన మాట పెడచోటు పెట్టి చెవి యొక్క ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నప్పుడు నాకు ఏదైనా జరిగితే దానికి ఉత్తరవాది నేనే. దాని కాపరి గారి బాధ్యత. దేవునికి అందుకని పెళ్ళైన తర్వాత భార్య ఏదైనా పాపని భర్తతో పాటు పంపించేసిన తర్వాత అక్కడ ఏదైనా జరిగినా సరే దానికి ఎవరు ఉత్తరవాది? భర్త. ఎవరుద్దరు? భర్త. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన అంటాడు, దేవాతి దేవుడు ఇదిగో మిమ్మల్ని గూర్చి నేను చాటు వేస్తున్నాను, మీరు నా మాట వినట్లేదు కనుక, మీరు నన్ను అంగీకరించట్లేదు కనుక, నేను చెప్పిన బదులు తోపు వేస్తున్నాను కనుక ఇక నేను మీకు ఎట్లా చెప్పాలి అని చాటుని ఏడుస్తున్నానంటే దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే మన దేవుణ్ణి కూడా దేవుణ్ణి కూడా
ఎవరికి అంటాడు సులభం అంటాడు. చదవండి సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో నా బోధకుల మాట నేను వినకపోతే చదవనమాట. వినకపోతే ఎంతమంది 5వ అధ్యాయము 13వ వచనం రాబడినమాట. అయ్యో 12వ వచనం ఉపదేశము నేను ఎట్లు తోడుకేసి నా హృదయం గట్టి ధృవీకరించను నా బోధకుల మాట నేను బోధకుల మాట దేవునికి ఇస్తాను చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి యోధ మనం చూడవచ్చు. బోధకుడైనటువంటి యేసు మాట విన్నారా? బోధకుడు బోధించేటువంటి విషయంలో కానీ ఎప్పుడైతే కానుకలు తెచ్చి అతనికి ఇవ్వగానే ఆ డబ్బు తండ్రి చేతికి రాగానే అబ్బో మన దగ్గర డబ్బు తండ్రి ఉంది కనుక నీకు ఎవరి మాట వినక్కర్లేదని కొంచెం ఆయన ఏం చేశాడంటే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల దగ్గరికి వెళ్ళాడు. వాడు చెప్పిన మాట విన్నాడు. ఆయన యేసు ప్రభుని విజయాలను పంపించాడు. దేవునికి ఇస్తాం గట్టిగా మాట చెప్పంటారా? అమ్మే వేయబడిన తర్వాత యేసు ప్రభు మరలా బోధిస్తున్నట్టు మాట చెప్పంటారా? ఆయన కాళ్ళు కడిగేటప్పుడు, ఆయన రొట్టె విరిచేటప్పుడు, ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు ఇదిగో మీలో నన్ను అప్పగించబోవాడు ఇక్కడ ఉన్నాడు. కానీ ఒకరి తర్వాత ఒకరు నేనా ప్రభువా నేనా నాయన అని అందరూ అడుగుతూ వచ్చేసరికి వాళ్ళతో పాటు ఇద్దరు యూత్ కూడా వచ్చిన ఆయన నేనా అడిగితే యేసు ప్రభు చెప్పిన మాట నీవన్నాడు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా ప్రభుకి అన్నీ తెలుసు కానీ తప్పు ఒప్పుకుంటారేమో నన్ను మరొకసారి అడుగుతారు. నీ తప్పు తెలుసుకుంటాయి. నీ తప్పును గ్రహించి దేవుని పాదం సాష్టాంగ పడతారు. మరొక అవకాశాన్ని ప్రవేశిస్తున్నారు. ఎవరికి మూడు విషయాలు. మొట్టమొదటిగా ఆతిథ్యమిచ్చినటువంటి వారు ఎవరంటే ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 3 ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 3 సింధూరు వనములో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి అతడు కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉంది. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నది కదా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవునికి స్తోత్రం. ప్రభువా అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పాదాలను పడ్డాడు. అయ్యా నీ కటాక్ష నా మీద ఉంటే ఇప్పుడు నీ దాసుని దాటిపోతుంది. అర్థం ఏంటి? రమ్మని ఆమె గట్టిగా దాటిపోతుంది. అర్థం ఏంటి? మాట్లాడద్దు రమ్మని. ఇంకో మాట వెళ్ళిపోతాయా నువ్వు ఎక్కడి నుంచి కదిలిపోవద్దు. నువ్వు ఇక్కడే ఉండాలి, నా దగ్గర ఉండాలి. ఆయన కళ్ళు ఎత్తి చూడగాని తెలియగాని వారు ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి స్తోత్రం. శబ్దం మీకు హల్లెలూయా. సాష్టాంగ నమస్కారం అర్థం ఏంటి తెలుసా? తను తాను సమస్త దేవునికి అర్పించేస్తున్నాడు. నేను కాదు నాయన, నువ్వు కనబడ. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశాడో ఇంటికి ఆహ్వానించాడు, నీళ్లు ఇచ్చాడు, కాలు కడుక్కోమన్నాడు. అయ్యా కొంచెం శాత తీసుకోండి, నేను మీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి టక్క భోజనాన్ని ఏర్పాటు చేసి ఎంత సమయం పడుతుంటారో దేవునికి స్తోత్రం. ఈ సమయం అంతా వరకు ఆ దేవుడితోనే ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడికి సత్కరించాడు, ఆతిథ్యం ఇచ్చాడు. అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నమాట. ఇదిగో అయ్యా వెళ్ళిపోతున్నావుగా. అబ్రాహాము మనసులో ఏముందో దేవుడికి తెలియదా? బయట అబ్రాహాము మనసులో ఏముందో దేవుడికి తెలీదా? చెప్పరేంటి మీరు ఎవరో? తెలీదా? భార్య మనసులో ఏముందో బట్ట తెచ్చా భర్త మనసులో ఏముందో భార్య తెచ్చా? మీరు భలే ఉన్నారు. ఒక్క పిల్లలు తెచ్చుకున్నప్పుడు ప్రాణాన్ని తోపుకున్నట్టే అలాగా మాట్లాడు. భార్య మనసులో ఏముందో భర్త తెలుసా? మా ముందు వాళ్ళు ఎవరు మాట్లాడరే? మా తెలీదా? ఆన్సర్ కదా. అలా భర్త మనసులో ఏముందో భార్యకి తెలీదు, మరి భార్య మనసులో ఏముందో భర్తకి. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒకడు తన ముఖమును నీటిలో కనబడినట్టుగా ప్రతి హృదయం ఆయన కనబడు.
అంటే ఇప్పుడు మీరు కూడా ఒక అర్థం లాంటిదే. ఆమె అర్థం దగ్గరికి వెళ్ళగానే మన ముఖం ఎలాగైతే కనబడుతుందో, నీటి దగ్గరికి వెళ్ళగానే మొహం కడుక్కున్న తర్వాత అందులో మన ముఖం అయితే చూస్తున్నాం అనుకోండి, ఎలా కనబడుతుంది? అట్లా కనబడుతుందంటే మన హృదయంలో ఏముందో. వాట్ యు ఆర్ థింకింగ్ ఇన్ అవర్ హార్ట్ మై గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి అన్ని తెలుసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రాము పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చాడు, ఎందుకు కష్టాలు పడ్డాడు, ఎందుకు పిలుస్తున్నాడు, ఎందుకు చనిపోతాడు, ఈ కటాక్షము నా మీద ఉన్నది అని ఎందుకు అరుస్తున్నాడో, ఎందుకు ఏడుస్తున్నాడో నా ప్రభుకి సమస్త తెలుసు. తెలీదా? వచ్చినటువంటి అతిథులను సంతోషి పెట్టాడా, తొక్కు పెట్టాడా? గట్టిగా మాట్లాడు. సంతోషి పెట్టాడా? సంతోషి పెట్టాడు కనుక ఆ ప్రభు ఏం చేసే తెలుసా, అతని దాటి పోనివ్వకుండా అతనికి సంతానాన్ని ఇచ్చాడు. ఈ రోజు నువ్వు అతిథి సత్కారం దేవుడికి చేయి, అనగా దేవుని సేవకుడు చెప్తున్నప్పుడు ఆయన మాట విను, అది దేవుని మాట లెక్క చేయి. నీ జీవితంలో ఏది అడిగినా ఆయన ఇస్తాడు. గట్టిగా పోలి. ఆమె అబ్రాము అతిథి సత్కారం చేశాడు. ఈ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు ప్రభు చెప్పిన మాట నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, నేను చేయబోయే కార్యము అబ్రాముకి చెప్పకుండా దాచదినా? ఆమె అబ్రాముకు నేను చేయబోయేటువంటి కార్యం చెప్పకుండా దాస్తానా? ఇప్పుడు చెప్తాను ఈ మాట. మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో మనతో బాగా ప్రేమగా మాట్లాడుతున్నకోండి, మన గుట్టంతా వారితో చెప్పాల్సిన విషయాలు స్నేహితులు ఎవరు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? చెప్తావా? మాట్లాడండి అమ్మా. అన్ని చెప్పేస్తాం. అసలు చెప్పకూడదు. అబ్బో ఈ విషయాలు ఎవరికి తెలియకూడదండి, అబ్బో ఫ్యామిలీ విషయాలు అసలు ఎవరు చెప్పకూడదు అని అనుకుంటాం, దాచేస్తాం. ఎన్ని దాచేసినా ఆ ఫ్రెండ్ మన మీద చూపించేటువంటి ప్రేమ, ఆప్యాయత, లేదంటే ఆ కరుణ, వాత్సల్యం వీటన్నిటి బట్టి ఒరే మా ఇంట్లో జరిగింది అబ్రాహాము చూపించారు. దేవుడు అబ్రాహాము చెప్పాడు. ఆయన సొదొమ గొమొర్రా పట్టణానికి ఎందుకు వెళ్తున్నాడో అబ్రాహాముకి అవసరమంటారా? సొదొమ గొమొర్రా పట్టణానికి ఆశ్రయించడానికి వెళ్ళేటప్పుడు ఆ విషయం అబ్రాహాముతో చెప్పాలంటారా? దేవుడు ఎంత సన్నిహితంగా మారిపోయాడు. నువ్వు ఆ తిప్పేస్తే ఆయనకి ఎంతగానో గౌరవించి ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంటాడు. దేవుడికి చెప్పండి హల్లెలూయా. దేవుని సేవకు అడిగారు కదా మత్తయి సువార్త 10వ అధ్యాయము దాంట్లో రాబడిన 40 వచ్చిన మాట, ఇదిగో నన్ను చేస్తున్నవాడు నన్ను పంపిన వాడు చేస్తున్నవాడు ఆయనతో పాటు తండ్రి కూడా ఆయన కూడా. దేవునికి స్తోత్రం. మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము చేర్చుకొను ప్రవక్తని ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడు చేర్చుకున్నవాడు నీతిమంతుడి ఫలం పొందును, మరియు బాగానండి మరియు శిష్యుడని ఎవరి చిన్నవారిలో కిందడు శరీర మాత్రం త్రాగనిస్తాడో ఒకరికి వాడికి రావాల్సిన ప్రతిఫలం రాకుండా మనమేమో ప్రార్థన చేయడం. బాగానండి నిజం చెప్పాలంటే మొట్టమొదటి వాళ్ళింటికి వెళ్ళి వస్తాం. మేము అందరి ఇంటికి గృహదర్శికి వెళ్తాం. కొంచెం దూరంగా మన వారం ఏమైందంటే కొంచెం లేట్ అయింది కదా, మనకు చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా దర్శించి వెళ్దామని అప్పటికి నేను ప్రయాణమయ్యాం. బాగానే ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి చిన్న తొప్ప పడుతూ వస్తాం. చిన్న తొప్ప ఇల్లు ప్రార్థన చేసి ఇచ్చాడు కదా. అప్పుడు శ్రీమంత్రి గారికి ఫోన్ చేసి ఆయన హాస్పిటల్ మామయ్య దగ్గర ఉన్నప్పుడు అయ్యో వచ్చినప్పుడు చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే ఈ మాటను పట్టుకుని మేము ప్రయాణం చేస్తున్నాం, చిన్న తిరిగి తొప్ప స్టార్ట్ అయింది. చిన్న ప్రార్థన కదా చేయించాను అని చెప్పేసి వెంటనే ఎన్నిసరికి మీకు ఒత్తిడి మాకు మీద వచ్చిందని వస్తాం. ఇంచుమించి గంటన్నర ఎప్పుడు ఉండలేదు. అయ్యా ఉన్నావా? గంటన్నర ఉన్నాం. ఈ గంటన్నరలో కొన్ని విషయాలు మేము మాట్లాడుతున్నాం. ఆ గంటన్నరలో వెంటనే అయ్యా అది తగ్గుతారా అప్పటికి మేము ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. అప్పుడు త్వరగా అనుకుంటారు కొట్టని చెప్పినా అయిన వాళ్ళు ఏం చేశారు, అతిథి సత్కారం కొంచెం ప్రార్థన చేసుకొని వెంటనే
వాళ్ళు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని మైండ్ ఎవరింటికి వెళ్ళినా అందరూ కూడా చేర్పించాను 10 రూపాయలే కొన్ని ఇంటికి వెళ్ళినప్పుడు అసలు పెద్ద మామకి ఇచ్చాను. కూర్చున్నా కూర్చోలేదు ఇది పెద్ద మామకి ఇచ్చాను. కూర్చున్నామని నేను ఎవరా ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రార్థన చేయడానికి వెళ్ళాం, ప్రార్థన చేయాలి, అగ్ని సంతం తీసుకోవచ్చు, తప్పలేదు. ప్రార్థన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏమీ పుచ్చుకోలేదు, అంతా అయిపోయింది. గంటన్నర వరకు అక్కడే కూర్చొని మరి అయిన వాళ్ళు ఇచ్చిన తర్వాత తీసుకోవడం బాగుందిగా అప్పుడు విషయాలు ఏంటంటే సంఘమునకు కావాల్సిన కనుక్కున్నాం. మన సంఘం ఇది ఇంచుమించి ఎన్ని సంవత్సరాలు అయింది ఇది? ప్రతి సంవత్సరం వెంబడి వెళ్ళిపోతాం. మన కొత్త బట్టలు వస్తున్నాయి. మన సంఘానికి ఏమైనా చేద్దామా? కొత్త బట్టలు వస్తున్నాయిగా, సంవత్సరం కొనుక్కుంటున్నాగా. మనము భార్య పిల్లలు ఆళ్ళు ఏళ్ళు ఇంట్లోకి ఎన్ని కొత్త వస్తువులు అన్ని వస్తుంటారు. సంఘం మనకి ఎందుకులే పాస్టర్ తీసుకుంటారు, మనకి ఎందుకులే. కొంతమంది అంటున్నారు మన వయసులో ఉండేటువంటి వారు కదండి, ఎవరు మనం మాట్లాడతారు, మన మాట ఎందుకు ఇంటారు? వయసులో ఉన్నప్పుడు ఎదవా, నేర్చుకోవా, బలంగా ఉండవా, తయారవవా, వాక్యాన్ని నేను బలాభివృద్ధి చెందవా? ఎప్పుడు నీ కుటుంబం, ఎప్పుడు నీ పిల్లలు, ఎప్పుడు నీ భార్య, నీ భర్త, నీవు ఐదో పాట పాడారు. నేను మా పిల్లలు క్షేమంగా ఉన్నాయి, ఈ లోటు బాధ అనుకుంటే చాలునా, ఏమీ చేయాలి. అనాథలైన వారిని ఎవరు చూస్తారయ్యా, ఏ దిక్కు లేని వారిని ఎవరు తోడుంటారు, నీవేసయ్యా తోడుండాలయ్యా, ఆదరించాలి. పాఠ్యున్నారులే, పాఠ్య చూస్తుంటారులే, పాఠ్యగాడే కదా మొత్తం. ఎవరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఏది చేసినా సంఘ కాపురతో చెప్పండి తెలియజేయండి. ఇంకా మొక్కుకున్నా నేను ఇంట్లో మీ నాన్నగారు చెప్పండి. మీ నాన్నగారు చెప్పుకోండి, ఇంకో నాన్నగారు తప్పని డబ్బులు తీసుకెళ్ళి కొనేసుకుంటావా? నాకు బట్టలు అవసరమైన కొనేసుకున్నాను నాన్న, షూ అవసరమైన ఊరుకుంటారు నాన్న. దేవునికి కాబట్టి అబ్రాము దేవునికి ఇచ్చిన ఆతిథ్యం వలన తాను పొందుకున్న సంతానం ఆ ఇస్సాకు ఎప్పుడైతే వరముగా పొందుకున్నాడో, ఇస్సాకు ఒక విత్తనం వేశాడు, 1000 100 దీవెనలు పొందాడు. దేవునికి ఎందుకు చెప్తున్నాడంటే ఆతిథ్యం ఇచ్చాడు కదా, నా దేవుడు నాకు ఏదైనా ఇస్తాడు అనుకోరా, దేవుడు చెప్పిన మాట విన్నాడు, ఎదురు చూశాడు. దేవునికి నేనంటాను, మీ పైన లెక్క అప్పచెప్పవలసినటువంటి వారి మాట, మీ బోధకుల మాట మీరు విని లోబడి దేవుడి దగ్గర ఎప్పుడైతే ఉంటారో అప్పుడు అబ్రాము మాట విన్న దేవుడు, అబ్రాము ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇది మొదటి. రెండవది నేను చిన్న త్వరగా తీసి ముగిస్తాను. 2 రాజుల గ్రంథం 4 అధ్యాయం 8. 2 రాజుల గ్రంథం త్వరగా యవనస్తులు ఇంకా చాలా స్పీడ్ 4:8 వచ్చింది. 4:8 చదవరేటమ్మా. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని, ఈ మాట చాలా బలవంతము చేసిన, ఎక్కడికి రమ్మని అమ్మందరూ చెప్పాలి, భోజనకు రమ్మని తర్వాత అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దకు వచ్చి దైవజాన్ని బలవంతం చేసింది. ఎందుకు బలవంతం చేసింది? భోజనానికి. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే భర్త దగ్గరికి వెళ్ళి భర్తతో మాట్లాడుతుంది. కావండి మన దగ్గరికి దైవం వస్తున్నారుగా, ఆ దైవంలో ఎలా అంటే భక్తి గల దైవం. మనం బాగా వినాలి. మనము అతనికి, మనం అంటే ఎవరిక్కడ భార్య భర్తలు ఇద్దరు ఒకే మాట. అలాగే భర్త ఏమో పెట్టాలనుకుంటాడు, భార్య ఏమో పంపించారు, భార్య ఏమో తినవాలనుకుంటాడు, భర్త ఏమో ఎవరికి స్తోత్రం. మాకు నిన్న ఒక మాట తెలిసింది, మమ్మల్ని ఎవరైతే బాగా ప్రేమిస్తున్నారో వారి మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయంట. ఇక్కడ కాదు, హైదరాబాద్ కాదు, వారి మనసులో ఏమున్నాయి? కొన్ని ఆలోచనలు ఉన్నాయంట. నేనేమో పర్లేదు బాగా తెలుస్తున్నాను కదా అనుకున్నాను, లోపల మాత్రం ఒకటి ఉందంట. ఏంటంటే మన ఇంటికి వస్తున్నారు, వీళ్ళు మన కుమ్మం తొక్కుతారేంటి, వీళ్ళు
నిన్నే తెలిసింది దేవుడికి ఇష్టం. పైకి మాత్రం పాస్టర్ గారు, లోపల మాత్రం గనురాలైనటువంటి స్త్రీ ఎలీషా సేవకుడు వస్తా ఉంటుంటే ఈ సేవకుడిని చూసి, ఈ సేవకుడి భక్తి చూసి, ఈ సేవకుడిలో ఉండాల్సిన ఆ దేవుడు చూసి వెంటనే పట్టదు ఎవరిని అతను భక్తి గలవాడని నేను ఎరుగుతున్నాను. నేను మాట చెప్తున్నాను, ఏమంటారు నాది మన ఇద్దరు కలిసి పైన గ్రూప్ కలవండి. ఆమె ఎప్పుడైతే వాళ్ళిద్దరి యొక్క ఆలోచన ఒకటైనప్పుడు, దేవుని మాటకి లోబడినప్పుడు, దేవునికి విధేయత చూపినప్పుడు, దేవుడు వారి జీవితాల్లో ఏదైతే లోటు ఉందో ఆ లోటు నాకు ఎవరు మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇల్లు కట్టించిన దాన్ని బట్టి, పైన రూమ్ వేసిన దాన్ని బట్టి వాళ్ళు లోటు తీరిందా? హృదయం వాళ్ళకి విన్నారా? మనలో ఉండేటువంటి లోటు తీరాలంటే దేవుని మాటకు లోబడాలి. అధికారులకు కాదు, అది తర్వాత పక్కోళ్ళకి కాదు. మనలో ఉన్న లోటు తీరాలంటే మనలో ఉండేటువంటి ప్రతి విషయము ఆయనకి తెలియాలి. ఆయనకి తెలియదంటే తెలుసు, చెప్పాలి. ఎవరికి పొరమారు చెప్తాను. అబ్రాహాము ఆతిథ్యం ఇచ్చాడనో దేవుడు సంతానం ఇవ్వాల. గనురాలైనటువంటి స్త్రీ పైన ఇల్లు కట్టించిందనో దేవుడు వారిని ఆశీర్వదించరా. వారు మాటకు లోబడ్డారు, భక్తికి లోబడ్డారు, వారు విన్నారు, నేర్చుకున్నారు, దేవునికి విధేయత ఇచ్చారు. ఈ రోజు నీ విధేయత కలిగి ఉంటే నీ లోటు తీరును గాక. చెప్పండి కదా, ఆమె చెప్పండి గట్టిగా. ప్రతి ఒక్కరు లోటుందా? ప్రతి ఒక్కరు లోటుందా? మాట్లాడేది ఉందా? నాకు లోటు ఉంది. ఏంటా లోటు అంటే, నాన్నగారు అనుకున్నాడు ఇక్కడ నుంచి 3 అంతస్తుల బిల్డింగ్, 4 అంతస్తుల బిల్డింగ్. ఇది లోటు ఎప్పుడు తీరుతారా? నేను బ్రతికుండే కానీ తీరతాదంటారా? లేదంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు ఇవన్నీ ఆలోచన వస్తున్నాయి. చెప్పండి. ఆయన జరిగించే కొంచెం లేట్ అవుతుంది అంటే కష్టం జరుగుతుంది. నాన్నగారు చూడలేదేమో నా వివాహం చూసారా? నా వివాహంలో త్వరలు వచ్చారు చూసారా? ఆయన అనుకున్నారు మా అబ్బాయి గారి పెళ్లి దేవుడు ఘనంగా జరిగిస్తారు. జరిగించలేదా? త్వరలంటారన్నా రాలేదా? ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే, మనలో ఉన్న లోటు తీరడానికి కొంచెం సమయం పడుతుంది, కానీ అదే సమయాన్ని బట్టి దేవుడికి నువ్వు ఎప్పుడైతే చోటిస్తావో, లోపడతావో అన్ని విషయాలు నా ప్రభు జరిగిస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇద్దరు ఆతిథ్యాలు, ఒకటేమో అబ్రాహాము ఆతిథ్యం ఇచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. గనురాలైన స్త్రీ ఆతిథ్యం ఇచ్చింది, ఆశీర్వదించబడింది. 3వ వ్యక్తిని చెప్పించి నేను ఒక మాట ముగిస్తాను. చదవండి లోకాసు వార్త 10:38. లోకాసు వార్త 10:38. త్వరపడండి. అయిపోయింది. అంతటా వారు ప్రయాణమై ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించిన మార్తాను ఒక స్త్రీ ఆయనను చేర్చుకొనేను. తన ఇంట ఈ మాట అందరు తన ఇంట చేర్చుకొనేను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆ దారంటే వెళ్ళిపోతుంటే, ఆ దారిలో వెళ్తా ఉంటే మాట ఏం చేయాలి? అయ్యా నువ్వు బయటికి రావాలయ్యా అని చెప్పి యేసు ప్రభుని ఏం చేసింది? యేసు ప్రభుని మాట గమనించాలి. ఆహ్వానించబడిన మాత్రం అక్కడే ఉంది, వాళ్ళక్క మరియమ్మ అక్కడే ఉన్నారు, తమ్ముడు మాత్రం లేడు. తమ్ముడు ఉన్నాడా? కానీ తమ్ముడు మరణించినప్పుడు నా ప్రభుత్వం చేశారు. ఈ తమ్ముడు మరణానికి చేరువైపోయినప్పుడు అప్పటికే సమాధిలో పెట్టబడి 4 రోజులు గడిపోయినప్పటికీ యేసు ప్రభు చుట్టూ అనేక మంది జనసమూహం కూడుకొని, అయ్యో యేసు ప్రభు వచ్చాడా, ఎంత ప్రేమించాడు లాజరు, ఎంత ఆశీర్వదించాడు, ఎంత చదువుతున్నాడు, అయ్యో ఈ లాజరు మాట్లాడకుండా తప్పిపోయాడా ఆయన ఏడుస్తుంటే, చదివి కాస్తుంటే అందరు కొడుకులు అబ్బాయి ఎంత ప్రేమించాడు లాజర్ ఏంటయ్యా ఆయన మాట చెప్తాడు. అమ్మాయి లాజరు అని గట్టిగా పిలవగానే ఆ సమాధిలో నుంచి లాజరు ప్రేత వస్త్రంతో కట్టబడి వాడు బయటికి రాగానే యేసు ప్రభు వచ్చాడు. అతని పట్లు గమనించండి. మార్తమ్మ ఎప్పుడైతే యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చిందో, ఆహ్వానించిందో, అతిథి సత్కారం చేసిందో, తన తమ్ముడు బ్రతికాడు. హల్లెలూయా. చెప్పండి. ఈ రోజు నువ్వు ఎక్కడైతే కుమిలిపోతున్నావు, ఏడుస్తున్నావో, నువ్వు బాధపడుతున్నావు, అయ్యో నా కుటుంబం ఎలాగైపోయింది, నా భార్య, నా భర్త, నా పిల్లలు నా మాట వినకదని ఏడుస్తున్నావో, నువ్వు దేవుడు ఆతిథ్యం నేర్చుకో, నీ కుటుంబంలో కార్యం జరుగుతుంది.
ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? దేవుడు అంటే ఎవరు? యేసు ప్రభుని ఇంటికి వస్తున్నారు. ఎవరు తెలుసా? సేవకుడిని ఇంటికి వస్తున్నారు. అంటే కొత్త పదార్థం ఆయన సేవకుడు చేసుకున్నప్పుడు ఆయన మీ ఇంటికి వస్తున్నారు. చెప్పండి, అతిథి సత్కారం. ఈ రోజు సేవకుడు దినోత్సవం రోజు నేను అంటాను, దేవాతి దేవుడికి అబ్రహాము అవకాశం ఇచ్చారు, లేదా ఆతిథ్యం ఇచ్చారు. ఈ గనులైన స్త్రీ దేవుడి సేవకుడైన ఎలీషాకి ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ మార్త యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చింది. ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నా? దేవుడి సేవకుల్ని ఇంటికి ఆహ్వానిస్తున్నావా? నీ సంఘ కాపురి విలువైతే నువ్వు గుర్తిరిగావా? నీ సంఘ కాపురి చెప్పేటువంటి మాటలు నీకు చెడు నిలబడుతున్నాయా? ఆయన అలాగే వాడుకుంటారు, ఆయన అలాగే చెప్తాం. మనకెందుకు? నువ్వు ఎప్పుడైతే దేవుడి సేవకుడు చెప్పిన మాట వినట్లేదో నీ ఇంటిలో నీకు విలువ ఉండదు. గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో నీకు విలువ ఉండాలంటే దేవుని మాటకు లోబడు, సంఘ సేవకుడు చెప్పిన మాటకు లోబడు. అది అతిథి సంస్థ. ఆనందంతో విను, సంతోషంతో విను. సేవకులకి ఎంతగానో బోధిస్తున్నా దేవునికి స్తోత్రం. ఆయన సాంప్రదాయ గ్రంథం, అయ్యో ఉపదేశకుల మాట నేను ఎందుకు నా బోధకుల మాట నేను ఎందుకు ఎత్తేసాను అని అరుస్తున్నాడంటే, ఏడుస్తున్నాడంట ఆ సేవకుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి క్లిష్టమైన పరిస్థితులు రాకముందే బోధకుల మాట, దేవుని మాట మనం విన్నాం, లోబడదాం, ఆయనకి ఎంతగానో దగ్గరగా ప్రతిదాం, ఆతిథ్యం ఇద్దాం, ఆశీర్వదించబడదాం, గొప్ప కార్యాలు చూద్దాం. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధమైన మా కన్న తండ్రి పొందడం. ఇంతవరకు ఈ ప్రార్థన పూర్తి జనంగా జరిగించారు. వచ్చిన వారందరినీ ఇచ్చారు. నాయన నీ సేవకులు చెప్పిన మాటకు లోబడి నాయన నీకు ఎంతైతే దగ్గరగా బ్రతుకుతారో ఆనాడు అబ్రహాము నీకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన నీ మాటలు ఎంతో లోబడ్డాడు. ఆయన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాడు. ఆయన ఏ విషయ సేవకుడైనటువంటి ఆయనను ఆయన గనురాయన స్త్రీ ఆహ్వానించాడు. ఆయన అతనికి తన ఇంటి పైన ప్రభు ఒక గుడారం వేసిన ఆయన అయ్యానికి గృహం కట్టించి ప్రభు ఏదైతే నీ మాట విధేయత కలిగి బ్రతికేరో వారి జీవితంలో గొప్పగా జరిగించారు. అట్లానే ఆయన అయ్యా మాట్లాడేటువంటి స్త్రీ నేను పిలిచినట్టుగా, నేను ఆహ్వానించినట్టుగా, నేను చేసుకున్నట్టుగా ఏదైతే ప్రభునికి నిన్ను ఎంతైతే ఇచ్చిందో తన తమని ప్రతికించినట్టుగా ఈ రోజు మరణానికి దగ్గరగా బ్రతుకుతున్న మా ప్రియులను నేను ప్రతికించుకున్నట్లుగా నేను ఆశీర్వదిస్తాను. మా ఇంటికి రావాలని మమ్మల్ని దర్శించుకుంటావు. మా హృదయాన్ని కనికరించిన ఆయన, మా హృదయాల తలుపులు తెరవని ఆయన ఏరే మాలో నిరసింపచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నా జీవించండి. ఎవరైతే రాలేకపోయారో వారికి మరొకరు అడిగించి నడిపించి మరి ఏసుక్రీస్తున్నా వాడుతున్నాము. ఆమె కూడా సమర్పిస్తున్నా. ఒక పల్లె విచారణ త్వరగా, ఒక పల్లె విచారణ పాస్టర్ గారు పల్లె విచారణ త్వరగా లేవాలి, అందరూ లేవాలి. స్తోత్ర 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 స్తోత్ర. పాస్టర్ వాళ్ళ పల్లె విచారణ పాస్టర్. గమనించండి. ఎవరైనా ప్రార్థనకు ఏర్పాటు చేసుకోవాల్సిన అందరూ కూడా ప్రార్థనకు ఏర్పాటు చేసుకోండి.
దీవెని చేసిన తర్వాత చెప్పింది దేవునికి ఇస్తాను అడుగులు వస్తున్నా చెప్పి ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన అయితే ఒక 5 నిమిషాలు ఉండండి. పరిశుద్ధమైన మా పరమ తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నాయన ఈ ప్రార్థన గురించి జ్ఞానం జరిగించారు. వచ్చిన వారందరినీ ప్రతిష్ఠించారు. మీ వాక్కు ధర్మ అందరితో కూడి మాట్లాడారు. మీ బిడ్డలకు ఇచ్చిన కాన్సులు మంది వందనాలు. నూతన దేవుడు వారిని కుమరించి మా నాయన ప్రార్థన చేసుకొని మా ప్రార్థన ఇచ్చింది. నాయన పరిశీల తమ్ముడు గొలక్ష్మి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన జరిగింది. నాయన మా ప్రియుడు సంస్కృతి ముత్తపరచండి. వాడు పవన్ ముత్తపరచండి. ఆయన కాబట్టి 15 గుణాలు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణాలకి ఇచ్చి మా ఉద్యమంది మానవుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా త్వరగా లేవనైతే ప్రార్థిస్తున్నాం. వాటిని సౌకర్యపరచుకొని మీరే మహింపందుకు నడిపించి వాడుకున్నాను. ఆయన రేపటి దిన జరుగుతున్నటువంటి నాయన తన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు జరిగించండి. తన బిడ్డలంతా సకాలంలో నడిపించండి. అలాగే నేను షారోను రోజు యొక్క జన్మదిన వేడుకలు మీరు దాన్ని జరిగించి నడిపించమని వస్తున్న సేవకులు మీరే నాతో సూర్యుని మాట్లాడి బలపరచమని పరిశుభ్రమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమె దేవుడు మన పట్ల ప్రేమ కుమారుడి పరిశుద్ధాత్మ సహవాసం సమాధానం ఎంతవరకు ఆయన మాత్రమే మందిని తన పరిస్థితులకు బలి ఉన్నవారందరినీ ప్రభు బలపరచుకు పట్టుకొచ్చి లేవనెత్తి తన సేవా పరీక్షలకు నడిపించి వాడుకున్నాను ఆమె ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు తీసుకోండి. ఒక 5 నిమిషాలు ఈ సమయంలో మన శ్రీమంతులు గారికి సమయం ఒక 5 నిమిషాలు.